కృష్ణుడి జననమైన వెంటనే జేలుగదంతా దివ్యకాంతితో నిండిపోతుంది. ఇనుపు తలుపులు స్వయంగా తెరుచుకుపోతాయి. కాపలాదారులు మాంత్రిక నిద్రలో పడిపోతారు. వసుదేవుడు ఆశ్చర్యంగా కృష్ణుని బుట్టలో ఉంచి బయలుదేరుతాడు. అతని అడుగుల్లో భయం కాదు, దైవానికి చేసిన వాగ్దానం ఉంది. అర్ధరాత్రి గాలిగర్జనలు, మెరుపులు, భారీ వర్షం. వసుదేవుడు ఒకే సంకల్పంతో ఉన్నాడు. ఈ శిశువును రక్షించాలి. ఆ బుట్టలో ఉంది చిన్న శిశువు కాదు, అవతార రహస్యం అనుకుంటూ ముందుకు సాగుతాడు. వసుదేవుడు యమునా నదిని చేరుతాడు. నది ఉగ్రంగా ప్రవహిస్తుంది. కాని అతడు అడుగు పెట్టగానే యమునాదేవి శిశువు పాదాలను తాకిటానికి లేచుతుంది. ఆ దివ్యస్పర్శ తగిలిన వెంటనే నీళ్లు రెండు వైపులా పక్కకు జరగడంతో ఓ పవిత్ర దారి తెరుచుకుంటుంది. వసుదేవుడు ఆ అద్భుతంలో నడుస్తూ దేవుని లీలను మౌనంగా చూస్తాడు. వర్షం మరింత భీకరంగా మారుతున్న క్షణంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఆదిశేషుడు దిగివస్తాడు. తన భారీ ఫణాలతో వసుదేవుడి మీద తెరలా విస్తరించి వర్షం చినుకులు బుట్టపై పడకుండా కాపాడుతాడు. ఒక్క శిశువును కాపాడటానికి స్వయంగా నిత్యసేవకుడు వచ్చాడు. అదే సమయంలో గోకుల్లో యశోద తల్లి ఒక అమ్మాయిని, యోగమాయను జన్మనిస్తుంది. జననం తర్వాత యశోద ప్రసవనిద్రలోకి జారిపోతుంది. వసుదేవుడు గోకులంలోకి చేరి కృష్ణుడిని యశోద పక్కన ఉంచుతాడు. తన పిల్లను విడిచేటప్పుడు అతని హృదయం ఛిద్రమవుతుంది. కాని ఇది దేవుడే చెప్పిన మార్గం. యోగమాయ శిశువును తీసుకుని వసుదేవుడు మథురకు తిరిగి నడుస్తాడు. ఈ సన్నివేశం దేవతలు, ప్రకృతి, కాలం కలిసి సృష్టించిన అద్భుతం. ఉదయం కంసుడు కోపంతో జైలు గదికి వచ్చి ఆ అమ్మాయి శిశువును చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ శిశువు అకస్మాత్తుగా దేవిగా మారి ఆకాశంలోకి లేచి గర్జిస్తుంది. నీ శత్రువు గోకులంలో ఇప్పటికే జన్మించాడు అని అంటుంది. కంసుడు భయంతో కంపించిపోయాడు. అయితే గోకులంలో మాత్రం పండుగ వాతావరణం. నందుడు మిఠాయిలు పంచి ఆనందంతో ఏడుస్తాడు. మాకు కుమారుడు పుట్టాడు. గోపికలు పూలు చల్లుతూ నృత్యాలు చేస్తారు. బాలకృష్ణుడు అందరి చిరునవ్వుల మధ్య ఆనందంగా ఉంటాడు. ఇలా శిశు శ్రీకృష్ణుడు గోకులో తొలి రోజును గడిపాడు. ఇంకా ఎన్నో లీలలు, ఎన్నో అద్భుతాలు రానున్నాయి. Please like, share, and subscribe!